హలో అండి. ఎలా ఉన్నారు? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ, నా డైలీ రొటీన్ చూపిస్తాను చూద్దురు గానీ రండి. సో, అలా కొంచెం స్టార్టర్ బిట్ తీసుకొని మెస్ గాబ్‌లో వేసి, వీటి తింటకి రెడీగా ఆవురావురు అంటూ వెయిట్ చేస్తున్న చిన్న చిన్న పిల్లలుంటాయి వాటిని చూపిస్తా. ఫస్ట్ అయితే వాటిని చూపించే ముందు మెయిన్ క్యాండిడేట్స్‌ని చూపించాలిగా, సో వాటిని చూసేయండి. ఇప్పుడు ఇది ఈ స్టార్టర్ ఫీడ్ కోసం అంటే ఈ మేత కోసం అనమాట. మన సీతువ పిల్లలనేవి సీతువ కింద వేసిన పిల్లలు రెడీగా ఉన్నాయండి. సో అది గాబు పైకి లేపగానే చక్కగా లోపలికి పెట్టేసి గబగబా అంటూ ఆవురావురమంటూ తినేస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ చూపించాలి కదా! సో నెక్స్ట్ నా బ్యాచ్ వచ్చేసరికి 3-4 మంత్స్ మధ్యలో ఉన్న నెక్స్ట్ కోడి పిల్లలనమాట. ఇవి ఎలా ఈ అలవాటయిందో నాకు తెలీదు గానండి. వన్స్ వీటికి అలవాటు పడితే వీటిని మర్చిపోవడం చాలా కష్టమండి. ఎన్ని వైరస్‌లొచ్చినా, జబ్బులు వచ్చినా, లేదు అంటే చచ్చిపోతూ ఉన్నా సరే ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్ వేసుకుంటూ, కొత్త వాటిని చూసుకుంటూ, వాటిని చూసుకోవడమే అదే పనిగా ఉందండి. అంత అలవాటు పడిపోయాననమాట. ఏం చేస్తాం? ఒక్కసారి కోళ్ళకి అలాగే ఏదన్నా మనకి చెరువులకి వీటికి అలవాటు పడితే అవి పోతూనే ఉంటాయి. మనం వేస్తూనే ఉంటాం. అస్సలు తగ్గేదేలే కదా! మీలో ఎవరైనా నాలాగే ఉన్నారా? వీటినైతే చూసుకుంటూ ఎప్పుడు మన జనవరి వస్తుందా? ఇవి ఎప్పుడు మన చేతికొస్తాయి? ఎప్పుడు పెద్దయి అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా. చిన్న పిల్లలు కూడా ఇలా చూడరేమో అంత జాగ్రత్తగా చూస్తానండి. కంటి పాపలాగా అనమాట. సో, నాదైతే చిన్ని ప్రపంచం ఇదనమాట. మార్నింగ్ లేచిన తర్వాత డైలీ వీటికైతే ఫీడ్ ఇవ్వకుండా నాకు డే అనేది స్టార్ట్ అవుదనమాట. సో, మీకు కూడా ఉన్నాయా? మీరు కూడా ఇంతేనా? వీటికి బాగా అడిక్ట్ అయ్యారా? నాతో చెప్పుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? సబ్స్క్రైబ్.